వెల్కమ్ టు కేకే న్యూస్. నేను మీ మధు. పోసాని కృష్ణమురళికి బెయిల్ లభించింది. కానీ ఆ ఆనందం ఆయనకి ఎక్కువ రోజు నిలవలేదు. ప్రతి సోమవారంతో పాటు గురువారం కూడా సిఐడి కార్యాలయానికి వచ్చి సంతకాలు చేయాల్సి ఉంది. సిఐడి కోర్టు బెయిల్ ఇచ్చేటప్పుడే ఈ షరతును పెట్టింది. దీంతో పోసాని కృష్ణమురళికి బెయిల్ అయితే లభించింది, కానీ కేసు నుంచి విముక్తి కనిపించడం లేదని టాక్ వినిపిస్తుంది. గత నెల 26వ తేదీన ఆయన అరెస్ట్ చేశారు. కేసు మీద కేసు నమోదయ్యాయి. కస్టడీ మీద కస్టడీ కొనసాగాయి. చివరకు 24 రోజుల అనంతరం ఆయనకి జైలు నుంచి విముక్తి పొందారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారు పోసాని కృష్ణమురళి. ఫోటో మాఫింగ్ చేసి మరీ ఆయనపై కామెంట్స్ చేశారనేది ప్రధాన ఆరోపణ. తొలుత ప్రకాశం జిల్లా పోలీసులు గత నెల 26వ తేదీన హైదరాబాద్ లో కృష్ణమురళిని అదుపులోకి తీసుకున్నారు. అది మొదలు ఆయనపై కేసులు నమోదు అవుతూనే ఉన్నాయి. ప్రకాశం, కర్నూలు, గుంటూరు జిల్లా జైలుకు తరలిస్తూ ఆయన కస్టడీ 24 రోజుల పాటు కొనసాగింది. కొద్ది రోజుల కిందట అన్ని కేసులు ఆయనకు బెయిల్ లభించింది. కానీ ఇంతలోనే సిఐడి పీటీ వారెంట్ ఇచ్చింది. దీంతో పోసాని కర్నూలు నుంచి గుంటూరు జైలుకు తరలించారు. అయితే న్యాయస్థానంలో తనకి ఆరోగ్యం బాలేదంటూ అయినా సరే అప్పట్లో న్యాయస్థానం ఆయనకి రిమాండ్ కొనసాగించింది. ఈ నెల 21న పోసాని కృష్ణమురళి సిఐడి కోర్టులో బెయిల్ పిటిషన్ వేశారు. మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కోరారు. దీంతో కోర్టు షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది. 2 లక్షల పూచీకత్తుతో ఆయనకు బెయిల్ ఇచ్చింది కోర్టు. ప్రతి సోమవారం, గురువారంలో సిఐడి కార్యాలయానికి వచ్చి సంతకం చేయాలని న్యాయస్థానం ఆదేశించింది. మీడియాతో కేసుల గురించి అస్సలు మాట్లాడకూడదని సూచించింది. అదే సమయంలో పోసాని కృష్ణమురళి సిఐడి విచారణకు సహకరించాలని కూడా ఆదేశించింది. దీంతో పోసాని కృష్ణమురళి ఉపశమనం దక్కేలా లేదని తేలిపోయింది. తదుపరి కొనసాగింపు కూడా ఉంటుందని స్పష్టమైంది.